యువగళం పాదయాత్ర గురించి 2 మాటలు. నడవలేడన్నారు, నడక మొదలు పెడితే నడవనివ్వమన్నారు. సభలు పెడతామంటే వేదిక లేకుండా చేశారు. రోడ్డు మీద మీటింగ్ పెడతామంటే రోడ్డు మీదనే అవకాశం లేకుండా చేశారు. చిన్న స్టూల్ ఎక్కి మాట్లాడితే స్టూల్ లాగేశారు. మైకులు లేకుండా చేశారు. కానీ ఆ స్వరం ఆగలేదు. ఇందాక పెమ్మసాని గారు చెప్పినట్టు తరం మారింది, స్వరం మారింది. ఆ స్వరం ఈ రాష్ట్రాన్ని 3132 కిలోమీటర్ల పాటు ఆ పాదయాత్ర కొనసాగింది. 226 రోజుల పాటు పాత 11 జిల్లాలను స్పృశిస్తూ 97 శాసనసభ నియోజకవర్గాలను పలకరిస్తూ 322 గ్రామాల మధ్యలో 2094 గ్రామాల మధ్యలో 1,50,00,000 మంది గుండె తలుపుల్ని తడుతూ బడుగులు, బలహీనులు, పేదలు, యువకులు, మహిళలు, రైతులు వాళ్ళ కష్టాలను, కన్నీళ్లను తెలుసుకుంటూ నేనున్నాను, ఈ తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంది, చంద్రబాబు గారి నాయకత్వంలో మీ కష్టాలను తీర్చడానికి మేము పని చేస్తాం, నేను మీ సైనికుడిగా పని చేస్తాను అంటూ ఈ రాష్ట్రానికి ఒక నమ్మకాన్ని కల్పించి నిరంకుశ పాలన మీద తొలి తిరుగుబాటు పాదయాత్ర చేసినటువంటి తెలుగు సైనికుడు, తెలుగు సేనాధిపతి మన నారా లోకేష్ గారు తన యాత్ర అనుభవాలని పుస్తక రూపంలో పొందుపరిస్తే తొలి కాపీని భారత ప్రధాని మన ఎన్డీఏ పార్టీ భాగస్వామైనటువంటి నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. 2వ ప్రతిని మన జాతీయ పార్టీ అధ్యక్షుల వారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పుస్తకాన్ని ఇవ్వడం జరుగుతుంది.